అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర కరసేవకులది. ఈ కరసేవకుల పాత్ర ఏంటి, వారు నిజంగానే నడుం బిగించి ముందుకి వెళ్ళడం కారణంగానే ఈరోజు అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిందా? మనతో హైదరాబాద్కి చెందినటువంటి కరసేవకులు బుచ్చిరెడ్డి ఉన్నారు. అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బుచ్చిరెడ్డి గారు, 1915 నుంచి అనుకుంటా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే మీ కరసేవకులకు ఉద్యమం స్టార్ట్ అయింది అప్పటి నుంచేనా, అంతకు ముందు నుంచా? అసలు మీ పాత్ర ఏంటి దాంట్లో? నమస్కారం జీటీవీ వాళ్ళకు. కరసేవకులు 1990లో అంతకుముందుకు చాలా ఉద్యమాలు జరిగాయి అయోధ్య విషయంలో. ఆ ఉద్యమాలలో జరిగినటువంటి సంఘటనే అప్పుడున్నటువంటి విశ్వ హిందూ పరిషత్, మన యొక్క జాతీయ అధికారి అయినటువంటి అశోక్ సింఘల్జీ గారు ఆ రోజు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని కొన్ని లక్షలాది మందిగా, వేలాది మంది గ్రామాల నుంచి కూడా ఆ పిలుపుని అందుకొని అక్కడ ఉన్నటువంటి 1990లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముల్లా సింగ్ ఆ రోజులో ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటంటే, నా యొక్క ఉత్తరప్రదేశ్లో ఒక్క పిట్టను కూడా నేను రానివ్వను కరసేవకులని ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ని అందుకున్నటువంటి మాలాంటి యువకులు ఆ రోజుల్లో శ్రీరామ జన్మభూమి అంటేనే ఒక ప్రాణాలు తెగించి మేమందరం కూడా ఈ విజయదశమి ఇంకొక వారం రోజులు ఉంది, మేము ఆ కరసేవకొకటికి పరిక్రమ అని ఒక డేట్ ఉంటుంది విజయదశమికి. ఆ టైంలో దసరా దీపావళి పండుగ కుటుంబ సభ్యులను అందరినీ వదిలేసి ఆ రోజుల్లో మేము ఒక ఛాలెంజ్గా ఆ ఛాలెంజ్ని చేంజ్ చేయడానికి కొన్ని లక్షలాది మంది కరసేవకులు 1990లో వెళ్ళినటువంటి మొదటి బ్యాచ్లో ఆల నరేంద్ర గారు, టైగర్ నరేంద్ర గారి ఆధ్వర్యంలో అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఆదర్శం తీసుకొని ఆలయ ఇచ్చినటువంటి పిలుపుని చూసుకొని కుటుంబాన్ని, పిల్లలన్నీ అన్నిటిని వదిలి మాకు లక్ష్యము రాముని యొక్క గుడి, రాముని యొక్క దేవాలయం నిర్మాణం జరిగే వరకు ఎక్కడ కూడా కఠినమైనటువంటి దీక్షలో ఉండి మేమంతా వెళ్ళినటువంటి వ్యక్తులలో నాకు అదృష్టం ఆ రోజుల్లో కలిసి వచ్చినట్టు అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఆ రోజు పిలుపునిచ్చినప్పుడు మేమందరం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వాళ్ళము ఏదో ఈవెంట్గా వెళ్ళిన వాళ్ళు కాము. మేమంతా కూడా చాలా కష్టాలు ఇక్కడ నుంచి బార్డర్ వరకే, యూపీ బార్డర్ వరకే వెళ్ళడం జరగడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ప్రతి కరసేవకుని పట్టుకొని గిరఫ్తారు చేసి జైల్లో వేయడం జరిగింది. అలాంటి జైల్లో వేసినటువంటి కరసేవకులు ఒక్కరు కూడా జైలు గోడలు బ్రదలు కొట్టుకొని తర్వాత అల్లో జైళ్ళన్నీ ఫుల్ అయిపోయాయి, స్కూళ్ళు ఫుల్ అయిపోయాయి, వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఫుల్ అయిపోయినాయి. వాళ్ళకి ఏం చేయాలో గవర్నమెంట్కి అర్థం కాలే. ఇంత కఠినంగా ఇస్తే ఇన్ని కోట్లాది మంది, ఇన్ని లక్షలాది మంది కరసేవకులు ఎక్కడి నుంచి వచ్చిరో గవర్నమెంట్కి అంతుపట్టలే. అయినా కూడా ఫోర్సుని తప్పించుకొని అక్కడ ఉన్నటువంటి అన్నిటిని వదిలేసి మేమందరం కూడా కరసేవకు వెళ్ళడం జరిగింది. కరసేవకులో పరిక్రమలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర గారి ఆధ్వర్యంలో దేవాలయం వరకు మేము వెళ్ళడం జరిగింది. కానీ అంత లోపల సరియు నది, అంత ముందుకు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఫైరింగ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి లాఠీ చార్జులు, గిరఫ్తారీలు, మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో గవర్నమెంట్ ఎక్కడ కూడా భోజన సదుపాయాలు లేవు. ఈ రోజుల్లో చిన్నదేదానైతే మీరందరూ మాకు ఒక్క డ్రెస్సు తప్ప మాకున్నటువంటి వేసుకపోయినటువంటి పాదుకలు అంటే చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో నేపాల్ అడవులలో మేము తిరిగాం. నేపాల్ అడవులలో రాత్రింబవలు మేము నడుచుకుంటూ వెళ్ళాం. 100 కిలోమీటర్లు ఎక్కడ వెళ్తున్నామో బార్డర్ తెలియదు, ఊరు తెలియదు, మాకు ఎల్లలు తెలియవు, ఎక్కడ పోతున్నామో ఐడియా లేదు. అయినా కూడా మేము అక్కడ ఉన్న గ్రామానికి సంబంధించిన ముఖ్యులు మాకు మార్గదర్శనం చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళ భాషలో ఒక కోస్, 2 కోసులు, 3 అంటే ఏక్ కోసాయ్, 2 కోసాయ్, 3 కోసాయ్ అంటే కోస్ అంటే మాకు అర్థం కాదు. ఎన్ని కిలోమీటర్లు కడితే ఒక కోస్ అవుతుందో మాకు తెలియదు. కోస్ అంటే గిదే కదా, యువకులం కదా అని వెంబడిపడిపోతూనే ఉండేది. ఆ వ్యవసాయ పొలాలలో మేము నడుచుకుంటూ పోతుంటే పోలీసు ఏదైతే ఫోర్స్ గ్రామానికి వస్తుందన్నప్పుడు, లేకపోతే అక్కడ బార్డర్ల కన్నా గ్రామాలలో కూడా పోకుండా ఆపేసినటువంటి పోలీస్ వ్యవస్థ అన్నిటిని తప్పించుకొని గ్రామాలలోకి ఎంటర్ అయ్యి మమ్మల్ని అందరినీ కూడా ఇళ్లల్లో ప్రతి సోదరిమణి, ప్రతి మాతృమూర్తి కరసేవకులకు స్వాగతం చెప్పి ఆ ఊర్లలో మమ్మల్ని ఇంటి లోపల కుటుంబ సభ్యులకు దాపెట్టుకున్నారు. మా పరిక్రమ డేటు వచ్చే వరకు ప్రతి కరసేవకుని కడుపులలో పెట్టుకున్నటువంటి అక్కడ ఏదైతే ఫైజాబాద్ సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు శతకోటి నమస్కారాలు మా తరపున ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళందరికీ.
ఎందుకంటే మేము కరసేవక పోవడం ఒక బాధ్యత అయితే, మమ్మల్ని కడుపులో పెట్టుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు, అక్కడ ఉన్నటువంటి సేవకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ వ్యవస్థను చూస్తున్నటువంటి వాహిని ప్రముఖులు, అక్కడ ఉన్నటువంటి ఎలాంటి క్యాంపులు లేకుండా ఇంతమందిని, ఇన్ని లక్షల మందిని వాళ్ళ కడుపులలో పెట్టుకొని మమ్మల్ని కాపాడిరు చూడు, అది చాలా గొప్పది. గవర్నమెంట్కు తెలియకుండా మమ్మల్ని కాపాడుకున్నారు. ఎక్కడ అరెస్ట్ కాకుండా, ఎక్కడ గిరఫ్తారు చేయకుండా, కరసేవకునికి టైం వచ్చే వరకు ఆ పరిక్రమలో తీసుకెళ్లే వరకు వాళ్ళు బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని మాకు చపాతి రొట్టెలు కొట్టి మమ్మల్ని కాల్చి ఇంటింటికి రొట్టెలు కొడితే ఎన్నో సేకరించుకొని, అది ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడవిలో పోతే తెచ్చి ఇస్తారు చూడండి, ఆ విధంగా తెచ్చి దొంగతనంగా చాటుగా తెచ్చి ఇస్తే రొట్టెలు వస్తున్నాయని తెలిసి పోలీసులు కాదు, ఆ రొట్టెలు కూడా ఏరిపోతున్నాయి, అన్నీ గుంజుకొని పడేసేవాళ్ళు. ఎంత ఘోరం అంటే ఒక్క రోజు తింటే 4-5 రోజులకు భోజనాలు దొరకని సమయంలో మేమంతా పోయి వచ్చాం. నీటి దొరకలేదు. ఎన్ని కష్టాలు పెట్టినా కరసేవకు మాత్రం పోయి అక్కడ మేము స్వామివారి యొక్క రాముని యొక్క విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జోపిడి, ఆ యొక్కని గుడిసెలోకి వెళ్ళి అందరం కూడా తిరిగి మేము రావడం జరిగింది. కానీ ఇవాళ ఆ కరసేవ చేసినటువంటి ప్రతి కరసేవకుడు, కుటుంబ సభ్యులు, ఇవాళ మాలాంటి ఎంతోమంది, వేల మంది, మేము ఒక్కరమే గొప్పలు చెప్పుకోవడానికి అలా మాకు ఇది కాదు, మాకన్నా చాలా త్యాగాలు చేసి రక్తాన్ని చిందించి భూమిలో కలిసిదే కుంకుమలాగా అయితే ఆ యొక్క మట్టి తీసుకొని బొట్టు పెట్టుకొని శక్తిని వీరనారి అంట కణములో నింపుకొని వాళ్ళ యొక్క ఆదర్శంలో కదం నడిచి ఆ విధంగా వెళ్ళినటువంటి కరసేవకులకు ఇలా చనిపోయిన వాళ్ళకు అమరులైనరు, వాళ్ళకు ప్రత్యేకంగా జోహార్లు తెలుపుతూ వారందరూ అమరులందరికీ కూడా ఆత్మ ఈరోజు అయోధ్య ప్రతి గడప ప్రతి పిల్లర్లో ఆ యొక్క అయోధ్యకు పోయినటువంటిది. మేము కరసేవకు వెళ్ళక ముందుకు అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాం. శిలాన్యాస్, ప్రతి ఒక్క ఇంటి నుంచి కరసేవ కన్నా ముందు ప్రతి ఒక్క ఊరు నుంచి ఇటుకను తీసుకెళ్లారు, ప్రతి ఒక్క ఇంటికి నుంచి ఈ ఇటుకలను తీసుకెళ్లారు, అగ్నిని తెచ్చాం, నీటిని తెచ్చాం, అన్నిటిని తీసుకొచ్చి పంచభూతాలని మేము ప్రత్యక్షంగా గ్రామకు తిప్పి మేము ఒక ఐడియాలజికల్గా ప్రతి ఒక్కరిని మేము ఏ విధంగా అంటే వాళ్ళందరికీ కూడా రామ జన్మభూమి యొక్క విశేషత ఏందో చెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేసే మన యొక్క ఆర్గనైజేషన్స్. విశ్వ హిందూ పరిషత్తు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ మాకు అనిపిస్తుంది, చాలామంది స్వాములు ఇవాళ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా అమరులైరు, వాళ్ళందరూ కూడా చనిపోయినరు. కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. మా వారు వెళ్ళినా కూడా ఇవాళ మా వారు చెప్పినటువంటి ఏదైతే లక్ష్యము ఇవాళ నెరవేరుతుంది. ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఆ దేవాలయంలో జరుగుతున్నటువంటి ప్రత్యక్షమైన కార్యక్రమాలను మేము ప్రత్యక్షంగా చూడాలని ఉంది. కానీ ప్రోటోకాల్ ప్రకారం కొంతమందికి అవకాశం దొరికింది, మేము కూడా నెక్స్ట్ అవకాశం మాకు దొరుకుతుంది, మేము అందరం కూడా వెళ్తాం, ప్రత్యేకంగా రామలలను మేము చూసిన తర్వాత మా యొక్క ఆనందం మేము మీకు ఎలా చెప్పాలో మీ యొక్క మాధ్యమం ద్వారా టీవీ ద్వారా చెప్పలేకపోతున్నాం. కానీ మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఇలా ఈ దివ్యమైన భవ్యమైనటువంటి గుడిసెలో ఉన్న రాముడు ఇంత అందంగా చెక్కబడి ఈ విధంగా ఆ యొక్క భవ్య దివ్యమైన మందిరాన్ని ఇవాళ ప్రపంచానికి మనం చూపెట్టగలుగుతున్న శక్తి ఇవాళ మనం ఇస్తున్నాం. అందుకో శ్రీరామస్య ఏదైతే తీర్థ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఇవాళ గ్రామంలో చేస్తున్నటువంటి అక్షంతలు ప్రతి ఒక్కరి తలపైన ఉన్నటువంటి నెత్తిపైన ప్రతి ఒక్కరికి ఇవాళ అక్షంతలు ఇంటింటికి చేరి ప్రతి గుళ్ళని ఇవాళ శుభ్రం చేస్తూ వచ్చాం. వాటి పరిస్థితులు మీకు బాగా తెలుసు, వెళ్తే ఏ రకంగా ఉంటుందనే ఒక అంచనా కూడా ఊహాగానాలు కూడా మీకు తెలుసు. అయినా మీరు కుటుంబాలను వదిలేసుకొని అక్కడికి వెళ్ళారంటే ఎంత ధైర్య సాహసాలు చేశారు. అప్పుడు కుటుంబాలు మీకు గుర్తు రాలేదా? ఒకటి. రెండోది, అయోధ్య రామ మందిరం అసలు ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది, మీకున్నంత అనుభవం అక్కడ జరిగినటువంటి పరిస్థితులు. మూడోది, టైగర్ నరేంద్ర పాత్ర ఏంటి అయోధ్య రామ మందిర నిర్మాణంలో? మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలకు మాత్రం నేను జవాబు ఇవ్వగలుగుతాను. ఈ యొక్క మన రాజ్యాన్ని దేశాన్ని ఏదైతే ఉన్నదో మొఘలాయులు పరిపాలించారు. మొఘలాయుల సమాజం ఆ రోజుల్లో ఉన్నటువంటి మత ప్రాతిపదికన వాళ్ళందరూ కూడా మనకున్నటువంటి దేవీ దేవతల యొక్క ఆరాధన ఏదైతే శక్తిపీఠాలే కానీ జ్యోతిర్లింగాలే కానీ ఇలాంటిది దేశం పైన హిందువులకు ఎక్కడ కూడా మంచి దేవాలయాలు పవిత్రమైనప్పుడు రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి, ఈ మన యొక్క జ్ఞానం ఇప్పుడు కాశీ,
తర్వాత సోమనాథుడు, ఆ రోజు సోమనాథ దేవాలయాన్ని కూడా ఎన్నోసార్లు దోపిడీ చేస్తే కూడా 13 సార్లు దాని మీద దండయాత్ర చేశాడు గోరి. అటువంటి దాన్ని కూడా చేసి మన యొక్క మన రాష్ట్రపతి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ ఆధ్వర్యంలో ఆ రోజు వైభవ స్థితిలో కనిపించే సోమనాథ్ దేవాలయం పోతున్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యాద్ వస్తాడు. అట్లే మనకున్నటువంటి ఈ జ్యోతిర్లింగాలు, ఈ యొక్క పవిత్రమైనటువంటి హిందువుల మనకు సంబంధించినటువంటి ఆరాధ్యమైనటువంటి దేవతలని అవమానపరిచారు. ఆ అవమానపరిచింది ప్రతి ఒక్కరికి గాయంగా అయింది. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఒక్కరికొరి కులాల వారిగా కొట్లాటలు పెట్టారు, అవి కూడా గాయాలయ్యి. ఇవాళ మేము కలిసి రామరాజ్యం మీద అందరం కలవడానికే కదా, అందరం కలిసిపోవడానికి. అదే ఆలయ నరేంద్ర గారు మేమంతా ఒకటి, కంకర్ మే శంకర్ అన్నారు, సంఘటన మే శక్తి అన్నారు. ఒక దీపంతో మరి ఒక దీపాన్ని వెలిగించాలనుకున్నాం, అదే పని ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇవాళ దీపం వెలిగింది, అందరి ఇళ్లలో దీపాలు వెలుగుతాయి. నిజంగా కరసేవకుడు నిజమైనటువంటి ఉద్యమకారుడు. ఎలాంటి శిక్షణ లేదు, ఎలాంటి ప్రోద్బలం లేదు, ఎవరో పిలిచి బలవంతంగా పిలిచింది లేదు, ఎవరో చేసి మీరు రాయండి అని పిలిచింది లేదు. ఆ రోజుల్లో ఒక పిలుపు, ఒక మలుపు ఎలా వచ్చిందంటే ఒక సుడిగాలి పర్యటనలాగా, సుడిగాలి వివరణలాగా అట్లా వచ్చి ఒక డ్రెస్ తోటి వచ్చి కొన్ని రోజులు 40-50 రోజులు ఇదే డ్రెస్ ఉతుకోవాలి, ఇదే ఉండాలి, బట్టలు లోపల ఉన్నది ఉతుకోవడం అదే, కట్టుకోవడం అదే. ఓనాడు 10 రోజులు కూడా స్నానాలు చేసినవి లేవు. అడవిలలో పోతుంటే ఎవరికి వాళ్ళు భయం. మేమంతా కలిసేటప్పటికే వాళ్ళు ఎదుటోళ్ళు ఒక గ్యాంగ్ కనిపిస్తే వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, మేము అటాక్ చేస్తున్నట్టు భయం. వాళ్ళ సురక్షితం కోసం వాళ్ళు ఉంటే మా సురక్షితం కోసం నైట్లో అడవిలో, నేపాల్ అడవిలో మనలాగా ఉండదు, తుంగతోటి ఉంటాయి, అన్ని గడ్డి పెద్ద మనసులలో ఉంటాయి, 18 ఫీట్లు. అందులో ఒకసారి ఇట్లా మిస్ అయినామంటే ఇంకా మిగతా వాళ్ళు కనిపించరు, నీకు దారులు కనిపించవు, ఎక్కడ దారి తెలియదు. చెరుకు తోటలు ఏదో విలేజ్ కొంత ఉంటుంది, చెరుకు తోటలు అవన్నీ ఉంటాయి. కానీ అడవిలో ఒక్కరికి కూడా పాము కనిపించలే, ఏ చిన్న పురుగు కట్టలే. ఆ యొక్క శ్రీరాముని యొక్క మహిమేందో మేము కాలు ఎక్కడ పెట్టినది స్పంజిలాగా మారిపోయేది. ఆ కాలు వేస్తే స్పంజ్ మీద నడిచినట్టు అనిపించేది, చెప్పులు లేవు. మేము స్పంజ్ మీదనే పండుకున్నట్టుంటే అంత చలిలో అసలు ఈ టైంలో అక్కడ పోతే గడ్డ కట్టుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఎవరికి కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. అయినా కూడా అంత చలిలో, అంత కష్టంలో చెప్పులు లేవు, అడవిలో నడుస్తున్నామంటే ముళ్ళు లేదు, ఒక్కరికి యాక్సిడెంట్ కాలే, ఒక్కరికి పలానా పురుగు గరిచిందని లేదు, పలానా తేలు గరిచిందని లేదు. ఆ యొక్క రాముని మహిమ ఆ యొక్క కరసేవకుల మీద ప్రజాయితీగా పోయిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా వచ్చారు. ఈ రోజు వరకు కూడా చాలామంది ఆరోగ్యం, వయసు రీత్యా కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆరోగ్యరీత్యా కొంతమంది చనిపోయి ఉండొచ్చు. వారి వల్ల కంపల్సరీ వాళ్ళ ఆత్మ ఇవాళ చాలా ఆనందపడుతుంది, వాళ్ళందరి యొక్క ఆత్మలు. అందుకోసమే ఈ కరసేవకు వెళ్ళినటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ కరసేవకు వెళ్ళినటువంటి కుటుంబాలకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఆ యొక్క కరసేవకు వెళ్ళినటువంటి మహానుభావులకు జోహార్లు అర్పిస్తూ, వాళ్ళందరి ఆత్మకు మేమందరం కూడా మళ్ళొకసారి నమస్కరిస్తూ, వాళ్ళందరికీ మీ మాధ్యం ద్వారా మేమందరం ఇంకా అనుభవాలు చెప్పాలంటే చాలా ఉండొచ్చు, కానీ మీరు యొక్క జీటీవీ మాధ్యమం ద్వారా ఎంతోమంది కరసేవకులు రాబోయే రోజుల్లో భవ్య దివ్య మందిరమే కాదు, ఈ భారతదేశం కూడా ఒక రామరాజ్యంగా ఏర్పడుతుందన్న నమ్మకం మాకు ఇన్నాళ్ళకు కలిసి వచ్చింది. ఇది రాబోయే రోజులు అందరం కూడా సుఖశాంతులతో ఉంటాం. ఇది దేవభూమి, ప్రపంచానికే జ్ఞానభూమి, ప్రపంచానికే యోగ భూమి, ప్రపంచానికే సంస్కృత అంటే సనాతన ధర్మం గురించి చెప్పభూమి. అందరూ కూడా ఈ దేశానికి వస్తారు, ఈ దేశం నుంచి నేర్చుకోపోవాల్సిన. ఆ రోజు తక్షశిల పేరు విన్నాం, నలంద పేరు విన్నాం, మళ్ళీ ఇవాళ అన్నీ వింటాం, అన్నీ మీరు చూస్తారు. జై శ్రీరామ్. అప్పట్లో రామ మందిర నిర్మాణం కోసం భాగ్యనగర్ నుంచి తొలిగా మా బ్యాచే వెళ్ళింది. మేము ముందుగా అక్కడ బార్డర్కి చేరుకొని మేము ఏదైతే అడుగు ముందు పెట్టామో మా అడుగుకి 100 అడుగులు 1000 అడుగులు వెనుక నుంచి మాకు ఆ ప్రోత్సాహం ఉండడంతో అక్కడి వరకు చేరాము. కొంతమంది అమరులు అయ్యారు, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది కేసుల పాలయ్యారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే మేము చివరి సంకల్పం, మేము అనుకున్నటువంటి ఆశయం అయోధ్య రామ మందిరం. అది త్వరలో కొన్ని రోజుల్లో నిర్మాణం కాబోతా ఉంది. సంతోషం అంటూ కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.